దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ప్రభునందు ప్రియమైన మనమందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. గత వారం మొదలుకొని వారం వరకు ఆయన కృపలో మనం భద్రపరుచుకొని ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. చాలా మంది పిల్లలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెలవులకు ఊరిలో ఉన్నారు. వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, ప్రభునందు ప్రియమైన వాక్య భాగం మనం చదువుకుంటూ ఉన్నాము. దేవుని వాక్య భాగము చదువుకుంటూ ఉన్నామండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుంటూ ఉన్నామండి. 18వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండవలెను. చాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీరు తోడుగుండి పాటల్లోనూ ఆరాధనలో ఉన్నారు ప్రభువా. ఈ లేఖనాల నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి అయ్యా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. యథార్థ కోసం మీరు మాట్లాడుకొని వస్తున్నారు. ఈ రోజు కూడా ఒక ప్రత్యేక రీతిలో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన మనం దేవుని యొద్ద ఎలాగ ఉండాలని మాట్లాడుతున్నారంటే యథార్థ పరులుగా ఉండాలి, యథార్థవంతులుగా. మనం ఎప్పుడైతే యథార్థవంతులుగా ఉంటామో ప్రభు మన ఎడలో కూడా యథార్థంగా ఉంటానని కీర్తనకారుడు 18వ కీర్తనలో రాశాడు. కాబట్టి ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుకొని వస్తున్నారు. ఏ విషయంలో మనము యథార్థంగా ఉండాలంటే, ఒకటి మన మాటల్లో యథార్థత ఉండాలని మాట్లాడుతున్నారు. రెండోది ప్రిమోలగా మన ప్రవక్తలో యథార్థత ఉండాలని మాట్లాడుకొని వస్తున్నారు. మూడోది మన ప్రేమలో యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడారు. రెండోది మనం చేస్తున్న చేతి పనిలో యథార్థం ఉండాలని మాట్లాడారు. నాలుగోది మనం నడుస్తున్న నడకలో కూడా యథార్థం ఉండాలని మాట్లాడుకొని వచ్చారు. ఐదో మాట ఏం చెప్తారా? 6వ మాట ఇచ్చుట్లో. హల్లెలూయా. దేంట్లో అండి? ఇచ్చుట్లో యథార్థంగా ఉండాలి. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియమోదరా. నేను ఈ వారం ఈ 7 మాటలు పూర్తి చేద్దాం అనుకుంటే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పానంలో తీసుకెళ్ళారు. కాబట్టి ఒక్కసారి ప్రభునందు ప్రియమోదరా మొదటి దినంతల గ్రంథం 29వ అధ్యాయము. మొదటి దినంతల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటామండి. 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా నీవు నా హృదయమును పరిశోధన చేయుచు యథార్థమంతయందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం కలవారని ఈ అన్నీ మనపూర్వకంగా ఇచ్చుచున్నాను. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేస్తూ ఎలా ఉన్నాడంటే దావీదు, చెప్పండి, యథార్థం గలవాడే దేవుడికి మనపూర్వకంగా ఇస్తున్నాడంట. దేవుడికి ఎలాగిస్తున్నాడంటే అండి, మనపూర్తిగా ఇస్తున్నాడు, యథార్థవంతుడే. ఈరోజు మన ఇచ్చిట్లో కూడా యథార్థత ఉండాలి. గత వారంలో విన్నాం ప్రేమరా, ఈ దావీదు ఎలాగ ఇచ్చాడో యథార్థంగా, ఆయన కలిగిన దాంట్లో నుంచి ఎలాగ ఇచ్చాడో మనం చాలా నేర్చుకున్నాం. అయితే ఎలాగ ఇవ్వాలి దేవునికి? ఈరోజు 5 మాటలు చెప్తాను. దేవునికి ఎలాగ ఇవ్వాలి?
మనం ఇస్తున్నాం కానీ ఇస్తున్నాం ఎలాగ ఇవ్వాలి అని 5 మాటలు కూడా కొద్ది షెడ్యూల్లోనే క్లుప్తంగా మీకు చెప్తాను. పిల్లల ఒక్కొక్క మాట చెప్పాలంటే అన్ని మన గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. ఈరోజు 5 మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్తున్నాం కానీ దేవునికి ఎలాగ ఇవ్వాలి. నిర్గమకాండంలో 36 అధ్యాయం 5 నుంచి 7 వచ్చిన మీరు చదువుకున్నట్లయితే చదువుతారా ఎవరన్నా? అలాగే అక్కడ మోషే చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా ఎలాగిచ్చారంట చదవండి. నిర్గమకాండం 36 అధ్యాయం 5 వచనం. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని వచ్చుచున్నారు. హల్లెలూయా. దేని కొరకు ఇస్తున్నారంట? దేవుని పని కొరకు బహు విస్తారంగా. అంటే నేను ఇక్కడ ఏమని రాసానంటే ధారాళంగా ఇవ్వడం. ప్రభుకి ఎలాగ ఇవ్వాలండి? ధారాళంగా ఇవ్వాలి. ప్రభు పని నిమిత్తము ఎలాగ ఇవ్వాలి? మనం యథార్థవంతులు దేవుడికి ఈయన ఎలాగ దావీదు ఎలాగిచ్చాడో ఈ రోజున మనము కూడా దేవుని కోసము అన్ని ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చింది. అవునే కదండి? నీకు ఆరోగ్యం అవ్వకపోతే నువ్వు డ్యూటీకి వెళ్ళగలుగుతావా? చెప్పండి. మనం డ్యూటీ ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చారు. అవునే కదండి? ప్రభువే మనకు డ్యూటీ ఇచ్చారు. డ్యూటీ పని దేవుడు మనకి ఇచ్చాడు. అన్ని ఇచ్చి అడుగుతా ఉన్నాడు, నాకేమిస్తావు, నాకేమిస్తావని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనకున్న దాంట్లో ఇప్పుడు దానికి దేవుడికి ఏది కొరత లేదు. ఎవరి కొరత అండి? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, బంగారం ఆయనది, ఎండు ఆయనది, సముద్రం ఆయనది. ఏది కావాలంటే అంత ఆయనదే. మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి? మీకు గత వారంలో కూడా చెప్పాను. ఏం చెప్పానంటే చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చేసిన తర్వాత నాకు ఒకటి ఇవ్వని అడుగుతారు తండ్రి కానీ తల్లి కానీ. అడుగుతాడు, వాడు ఏమంటాడు? నేను ఏమంటాడు? ఇవన్నీ నావి. ఏమంటాడండి? ఇవన్నీ నావి. తెచ్చింది ఎవరు? తండ్రి తెచ్చాడు. తండ్రి ఇచ్చాడు. మళ్ళీ ఏమంటాడు? ఇవన్నీ నావి. తండ్రి కావాలా ఇవన్నీ? తెచ్చినోడు తండ్రి. ఏదో ఇస్తాడా లేదా అని మనసు అలాగున్నదని పరిశోధిస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ చూసినప్పుడు మరిన్ని చాకరీలు తెస్తాడు. తెస్తాడా లేదా? తెస్తాడా లేదండి? నా కొడుకు ఎంత ప్రేమ ఉన్నది అని మరీ ఎక్కువ తెస్తాడండి. మన దేవుడు కూడా అలాగే అడుగుతున్నాడు. మనం మనకి అన్ని ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మనం దేవుడికి ఇస్తే ప్రేమ వల్లరా, అయ్యో నా కుమార్తెంత అలాగే ఇస్తున్నాడు కాబట్టి మరి ఎంత ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి పని కోసము, దేవుని పని కోసము ప్రేమ వల్లరా మనం ఎలాగ ఇవ్వాలంటే ధారాళంగా ఇవ్వాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలంతా బహు విస్తారంగా ఇచ్చారంట. దేనికోసం అని? దేవుని పని కోసం. ఒక్కోసారి మనకి మీటింగ్స్ క్రిస్మస్ ఒకేసారి వచ్చేస్తుంది. మీటింగ్స్ ఒకే నెలగా వచ్చేస్తుంటాయి. అప్పుడు మాస్టర్ గారు నేను ఏం చేస్తాను చెప్పండి? ఇలా మీటింగ్స్ పెడుతుంది. మీరు అందరూ కూడా ఎంతమంది అంటారా? ఇప్పుడు అన్నం ఎంతో ఎంత మీకు దూసినంత తెమ్మంటారు ప్రేమ వల్ల. అలాగే క్రిస్మస్ వస్తూ ఉంటుంది. మనం అన్నట్లు కూడా దేవుని పని కోసము మనం ఎలాగివ్వాలంటే ధారాళంగా. చాలా మంది అయ్యో పోయిన నెలలోనే కదా మీటింగ్స్ పెట్టారు, ఈ నెలలో మళ్ళా మీటింగ్స్ పెడతారేంటి పాస్టర్ గారు అనుకుంటాం కదండి. దేవుడు పని కోసం మనం ముందు ఒక అడిగేస్తే దేవుడు ఎలాగైనా మనకి ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రేమోదన్న నేను దేవుడి పని కోసం దేవుడి సేవకులు మీటింగ్ పెడతానంటే నేను ఎప్పుడు కూడా కాదండి. ఎప్పుడు కూడా మీ చర్చిలో దేవుడు మీ సేవకులు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామండి అంటారండి. అంతే, సరే పెట్టేసాను అంటాం. అంతే, దానికి చాలా ఖర్చు అవుతుంది కానీ దేవుడి మీద ఆధారపడతాను. హల్లెలూయా. దేవా నువ్వు ఎలా చూసుకుంటావు నాకు తెలీదు అని చెప్పేసి మిమ్మల్ని ప్రేరేపిస్తాను. మీరు ఇస్తారు కంపల్సరీగా ప్రేమ వాళ్ళ. అలాగే దేవుని పని కోసము మనం ఎలా ఇవ్వాలంటే ధారాళంగా ఇవ్వాలండి. వాళ్ళు ఎలాగిచ్చారంట? విస్తారంగా తెచ్చి దేవుడి కోసం ఇచ్చారంట.
ప్రేమోలరా. రెండోది రెండో కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఏమన్నదంటే, వీసుతానంగా ఇవ్వక ఉత్సాహంగా ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలంట అండి? తీసుకుని ఎవరైనా చదవండి. సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చివారిని ప్రేమించెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఎలాగ ఇవ్వాలి అంటే వీసుతానంగా ఇవ్వకూడదు. దేవునికి ఎలాగ ఇవ్వదండి? వీసుతానంగా ఇవ్వకూడదు, ఉత్సాహంగా ఇవ్వాలంట. హృదయంలో నిశ్చయించుకున్నది. మన హృదయంలో ఏమైతే నిశ్చయించుకున్నామో, ఎంత ఇవ్వాలనుకున్నామో కంపల్సరిగా మనం ఏం చేయాలంటే దేవునికి ఇచ్చేవాళ్ళు, ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు. ప్రేమేంద్ర పిల్లలు ఒక సేవకుడు అమెరికాకి వెళ్ళారంట. వెళ్తే ఆదివారం ఉన్నారు, అక్కడ కానుకలు వేస్తుంటానంట. ప్రేమేంద్ర పిల్లరా, వస్తున్నప్పుడు ఎలాగ వస్తున్నారో తెలుసా? డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారంట. ఏంటి ఇలాగ వేస్తున్నారంటే, ఈరోజు ప్రభుకి ఇచ్చే భాగ్యం మాకు ఇచ్చాడు, ఇచ్చే తరుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. సంతోషంతో ఉత్సాహంతో ఈరోజు కానుకేసే భాగ్యం ఇచ్చాడు, దేవుడికి ఇచ్చే అవకాశము దేవుడు ఆ తరుడు నాకు ఇచ్చాడని డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి కానుకలు వేస్తారు. ఉత్సాహంగా దేవుడికి మనం ఇచ్చింది. వీసుతనంగా మనం ఇచ్చామనుకోండి, దేవుడు మన పట్ల కూడా ఎలా ఉంటాడంటే వీసుతనంగానే ఉంటాడు. ఇవ్వలేడు ప్రేమ అన్నది. మన హృదయంలో ఏమైతే నిశ్చయించుకుంటామో అది కంపల్సరిగా ధారాళంగా ప్రభుకి ఏం చేయాలండి? ఒకరోజు నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మా మాస్టర్ గారు 3 నెలలకోసారో లేకపోతే 2 నెలలకోసారో ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేవారు కటింగ్కి, బట్టల సబ్బులు కొనుక్కోడానికి, ఒంటి సబ్బులు కొనుక్కోవడానికి. చాలా కష్టం అండి. ఆ రోజు ఎక్కువ అంతే. ఆ కటింగ్కి, ఆ బట్టల సబ్బు, తర్వాత ఒకసారి సబ్బు లేకుండా స్నానం చేసే రోజులు ఎన్నో ఉన్నాయి. సబ్బు లేకుండా ట్రైనింగ్లో చాలా రోజులు ఉన్నాయి. అయినా అక్కడ విశ్వాసం ఏం చేసేవారంటే, వాళ్ళు మమ్మల్ని చూసి ట్రైనింగ్ పిల్లలందరికీ కూడా 50 రూపాయలు అలా ఇచ్చేవారు. ఒక రోజు నేను మీటింగ్కి వెళ్ళాను. కొబ్బరిపల్లి అవుతుమ్మా నుంచి సోరాన్ కాలనీ అవతల దుందిగల్లి అని ఉంటుంది, అక్కడ మీటింగ్ వెళ్ళాను. పెద్ద మీటింగ్ జరుగుతుంది. నేను అనుకున్నాను, వాకింగ్ చెప్పుతాడు ఈ 50 రూపాయలు దేవుడికి ఇచ్చేవాలి అనుకున్నాను. హృదయంలో ఏం చేసుకున్నాను? నిశ్చయించుకున్నాను. కాలికి పెట్టి దగ్గర గెలవద్దు. ఈ 50 రూపాయలు ఎడకొంటా ఎంత తెలుసా? 5 రూపాయలు కాసు వెళ్ళింది కాలికి పెట్టి. నేను నిశ్చయించుకున్నాను. ఏమనుకున్నాను? వాకింగ్ చెప్పేటప్పుడు 50 రూపాయలు ఇవ్వాలి అనుకున్నాను. కానీ కాలికి పెట్టి దగ్గర రావాలి, 50 రూపాయలు వెళ్ళలేదు. మనసు వచ్చింది, ఏంటి ఇంటికి వెళ్తే ఏదైనా సబ్బు కొనుక్కోవచ్చు కదా, సబ్బు కొనుక్కుంటే బాగుంటుంది కదా, ఈ 5 రూపాయలు ఎంత దేవుడికి తెలుసు కదా మన సంగతి అనుకొని 5 రూపాయలు వేసాను. ఆ రోజు వెళ్ళేటప్పుడు పాస్ తీసుకున్నాను. పాస్ సిటీ పాస్. ఆ రోజు ఒక రోజు పాస్ అన్నమాట. లాంగ్ డబ్బులు ఎక్కువైపోతాయి. అప్పుడు పాస్ తీసుకొని, ఆ పాస్ ఉన్నది వెళ్ళేటప్పుడు పాస్ ఉన్నది, ఆ 50 రూపాయలు ఉన్నది. బస్ ఎక్కిన తర్వాత టికెట్ వచ్చాడు. పాస్ తీయడానికి 50 రూపాయలు లేవు, పాస్ పడలేదు. ఏమైందండి? 50 రూపాయలు లేవు, పాస్ కూడా లేదు. టికెట్ అని వచ్చితే పాస్ ఎదుగుతుంటే కనపడతలేదు, 50 రూపాయలు ఎదుగుతుంటే కనపడతలేదు. ఏమైంది అనుకుంటున్నాను. ఆవిడ కండక్టర్ ఎవరు తీసేసారంటే, అందరూ ఈ సోదే చెప్తారు దిగే అని తెలిసింది. ఇది కానీ ఏమైంది తెలుసా? నాకు తిప్పాడు. ఇంకా నేను లిఫ్ట్ అనుకుంటా, నేను అనుకున్న దేవుడు చేయలేదు. నిశ్చయించుకున్నాను హృదయంలో నిశ్చయించుకొని వేయలేదని ఏం చేశాను తెలుసా అండి? అక్కడి నుంచి ఒకవేళ అవసరం వాడు వరకు నడుచుకొని వెళ్ళాలని వెళ్ళాను. లిఫ్ట్ కూడా అడగలేదు. లిఫ్ట్ అడిగితే చాలా మంది ఇస్తారు ఆ రాత్రికాల సమయంలో. 12 అవుతుంది. దేవుడు ఒకసారి ఆలోచించండి. మనం నిశ్చయించినది మనం ఇవ్వకపోతే మనకున్న డబ్బులు ఎలా అయితే తెలుసా? సిరిగిపోయిన సంచిలో వేసినట్లు అయిపోతా ఉంటాయి. కాబట్టి దేవుడికి ఇచ్చేవారు ఎలా ఇవ్వాలంట? ఉత్సాహంగా
నిశ్చయించుకున్నది ఉత్సాహంగా దేవుడికి ఎప్పుడు తెస్తామో దేవుడు నీకు కూడా అలాగే ఇస్తాడంట. హల్లెలూయా. నా కుమార్తె నా కుమారుడు ఎంత ఉత్సాహంగా నాకు ఇస్తున్నారు, నేను ఇచ్చిందే నాకు ఇస్తున్నారని దేవుడు రెట్టింపు ఇవ్వకుండా ఉండలేడండి. హల్లెలూయా. రెట్టింపు ఇవ్వకుండా ఉండలేడు. ఉండలేదు. ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. అక్కడ ఒక సేవకులు ప్రియమైన పిల్లరా, అది మందిరం కట్టుకోవడానికి ₹1,00,000 దాచుకుంటారంట. మందిరం పని స్టార్ట్ చేశారు. ఇంకో సేవకుడు వచ్చాడు నీ దగ్గరికి. ఇంకో సేవకుడు వచ్చాడంట. ఇంకో సేవకుడు వస్తే దేవుడు మాట్లాడుతాడంట, ఆ మందిరం కోసం నువ్వు ₹1,00,000 ఇచ్చాను. ప్రభా నేను కూడా మందిరం కడతాను కదా, నేను కూడా ఏం కడుతున్నాను, మందిరం కడుతున్నాను కదా, ఈ ₹1,00,000 మరి ఆ మందిరానికి ఇచ్చేస్తే నా మందిరం కదగా. ఇక ప్రభు మాట కాదనుకుంటా దాసుడు ఏం చేశాడంట, పక్కన ఆ దాసునికి ఏం చేశాడంటే ప్రార్థన చేయమని చెప్పేసి ఆ ₹1,00,000 ఇచ్చేసాడు. ఈయన మందిరం ప్రారంభించేసాడు. అక్కడ మందిరం కోసం డబ్బుల కోసం వచ్చాడు. దేవుడు ఏమన్నాడు, ఇచ్చామన్నాడు, ఇచ్చేసాడు. నెక్స్ట్ రోజు ప్రిమోలరా ఆ ₹1,00,000 బదులు 10 లక్షల కాంక్ వచ్చింది. 10 లక్షల కాంక్ ఎదుర్కొని వచ్చారంటే పలానా పాస్టర్ ఎక్కడున్నారు, పలానా పాస్టర్ ఎక్కడున్నారు అని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి ప్రేమ నిజంగా జరిగిందండి. నేను జోక్యం చెప్తాను, ఇది నిజమండి. ప్రేమ దేవుడు మనకి ఇమ్మన్నది ఇస్తే మనకి ఎలాగిస్తారంటే సమృద్ధిగా ఇస్తారు. హల్లెలూయా. ఆయన ఒకవేళ నేను మందిరం కట్టుకుంటాను కదండి, అంతకి వాళ్ళ 10,000 ఇచ్చేత సరిపోతుంది అనుకోలేదు. దేవుడు చెప్పిన ప్రకారంగా చేసాడు కాబట్టి అతనికి 10 లక్షలు. 1 లక్ష ఎంత ఇచ్చాడండి, ₹10,00,000 ఇచ్చాడు. మొన్న ఏంటని సాక్ష్యం రీసెంట్గానే విన్నానండి సాగు మీటింగ్లో. ప్రభువుని మన దేవునికి ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంట, ఉత్సాహంగా ఇవ్వాలి. అదే 2 దినతల కింద 24 అధ్యాయము 11వ వచనంలో కూడా మీరు చదువుకోండి, అక్కడ దేవుడికి ఇచ్చేవారు ఉన్నారు. తర్వాత మూడో మాట ప్రిమోనరా, మూడో మాట 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతం మాట ఉన్నదండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తన వర్ధన కొలది తన ఎంత కొంత సొమ్ము నిలవ చేయాలి. అంటే ఇది ఏంటంటే వర్ధల్లి కొలది కూడా దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. వర్ధల్లి కొలది చాలా మంది ఏమవుతుందని తెలుసండి, పీసినాలో అయిపోతున్నారు. లేనప్పుడు బాగా ఇచ్చేవారు. వర్ధల్లి కొలది కూడా ఏం చేయాలంటే దేవుడికి చెప్పనండి. ఉన్నారా, దేవుడు మాట్లాడతాను నిశ్చయ కొరకు నేనేమో నిశ్చయ కొరకు వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. హల్లెలూయా. చాలా మంది భాషలు ఏం చేస్తారు, మొదటి ద్వారా అందరూ వస్తారు కదా అప్పుడు చెప్తాం అనుకుంటారు. నాకు అలాగే ఉండదు, పాయింట్ ప్రకారంగానే చెప్పండి అండి. హల్లెలూయా. ఇద్దరు ఉన్నా సరే అదే మాట చెప్తారు, ఒకరున్నా కూడా చెప్పండి ఇక్కడ మరి అదే పాయింట్ చెప్తారు. పాయింట్ ప్రకారంగా వెళ్తాం. వర్తల్లి కొలది కూడా మనం ఇవ్వాలండి. దేవుడు మన స్థితికి తెలుసు, మన పరిస్థితి తెలుసు, మన పరిస్థితుల నుంచి ఏ పరిస్థితికి తీసుకొచ్చాడు. వర్తల్లి కొలది కూడా, వర్తల్లి కొలది కూడా. ఇప్పుడు ఉదాహరణగా ఒక ఆదివారం మనం రాలేదు దేవుని సన్నిధికి, ఒక దగ్గర వెళ్తే అక్కడ చేసిన పర్లేదు. ఒక అనుకోకుండా ఫంక్షన్కి వెళ్ళాం అనుకో, ఆదివారం కానుక ఎత్తుకెళ్ళేవాళ్ళు. వాడు నువ్వు ఎంత వేయాలనుకున్నావో అంత కంపల్సరీగా ఏం చేయాలి, పోగు చేయాలి. ఇక్కడ ఏమన్నా చెప్పానమ్మా, పోగు చేయమన్నది కదా. అది మరలా వచ్చినప్పుడు ఎక్కడ తీసుకురావాలి, దేవుడి మందిరానికి తీసుకొచ్చి వెయ్యాలి. హల్లెలూయా. ఒకవేళ వేరే మందిరంకి అనుకోకుండా ఊరు వెళ్ళిపోయి అక్కడ మందిరంకి వెళ్ళి వేసేస్తుంటే అది వేరే సంగతి. వేసేస్తే నో ప్రాబ్లం. దేవుడు నీకు ప్రతి దినము ఏమంటలేదు, ఎత్తున్నామని ప్రతిదినం వచ్చి కాకిలు ఎత్తున్నామా, వారానికి ఒకసారి కదండి, వారానికి ఒకసారి ఇచ్చేది. లేదంటే సంవత్సరానికి 2 మీటింగ్లు 3 మీటింగ్, క్రిస్మస్ ఒక మీటింగ్ మనం పెడతాం అంతే, అప్పుడు ఇస్తాం తప్ప మిగతా టైంలో ఇచ్చే అవకాశం మనకు.
ఇచ్చే అవకాశం ఉంటుందా దేవునికి? అందరు ఎక్కడ ఉన్నారా? హలో, ఇచ్చే అవకాశం ఉంటుందండి? ఇచ్చే అవకాశం ఎప్పుడు ఇస్తారంటే ఒక ఆదివారం ప్రేమ అన్నారు. నీకు వర్తల్లికల్ని కూడా దేవుడికి ఎలాగివ్వాలంట? ఇవ్వడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పోగు చేయాలంట. దేవుని పని కోసము, దేవుని పరిచర్య కోసము. అంటే నువ్వు దేవునికి ఇస్తున్నావంటే, ప్రేమ వల్ల దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావంటే నువ్వు పరలోక బ్యాంకులో లెక్కించబడుతుంది అన్నమాట. ఎక్కడ లెక్కించబడుతుందండి? పరలోక బ్యాంకు. దేవునికి ఎలాగివ్వాలి? ఒకటి ధారాళంగా ఇవ్వాలి, రెండోది ఉత్సాహంగా ఇవ్వాలి, మూడోది వద్దల్లి కొలుది కూడా ఇవ్వాలి. నాలుగో మాట నాలుగో మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాల వరకు మనం చదివినట్లయితే యేసు ప్రభువు అంట ఎక్కడ కూర్చుంటారో తెలుసా? కానుక పెట్టి దగ్గర కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటాడంటే తీసిన ఎవరైనా చదవండి. కానుక పెట్టి దగ్గర కూర్చొని ఆ కానుక పెట్టెలో కానుక ఎత్తుంటో చూస్తున్నాడు ప్రభు. ఎవరు అంటున్నారే? ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా ఒక పేద ఎదురాలు 2 కాసులు వేయగా కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే పేద ఎదవరాలు ఎక్కువ వేసానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కానుక ఎవరు చూస్తున్నారండి? చెప్పండి, ఎవరు చూస్తున్నారు? కానుక పెట్టి దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎవరు ఎంత వేస్తున్నారు, ఎలా వేస్తున్నారని. వేసినప్పుడు ధనవంతులు వేస్తున్నారు, ఓ పేదవాళ్ళు కూడా వేసిందంట. వేస్తే ఎప్పుడు చూసి ఎవరు బాగా వేసారని అంటే ధనవంతులు వేసి ఉండొచ్చు అంటున్నారు శిష్యులు. కానీ యేసుప్రభు అన్నాడు, ఈ పేద ఎదవరాలు వేసింది అన్నారు. నేను దీనికి ఏం రాసుకున్నాను తెలుసా? త్యాగపూర్వకంగా ఇచ్చింది. త్యాగపూర్వకంగా. హల్లెలూయా. త్యాగం చేసింది దేవుని కొరకు. దేవుని కంటే నాకు ఎక్కువ ఏది లేదని త్యాగపూర్వకంగా ఇచ్చిందంట. త్యాగం చేసింది. మనము దేవుని పని కోసం దేవునికి ఇవ్వడానికి మనం ఏం చేయాలంటే త్యాగం చేయాలి. ఏం చేయాలండి? త్యాగం. కొంతమంది చూడండి, అమ్మల ఇంటికి వెళ్ళడానికి ఎంత త్యాగం చేస్తారు కదండి. త్యాగం చేస్తారు కదండి. భర్త దగ్గర నుంచి, అత్తారింటి దగ్గర నుంచి అమ్మల ఇంటికి వెళ్ళడానికి ఎంత త్యాగం చేస్తారు? వెళ్తాం అంతే అంటారు లేదండి. లేదమ్మా 2 రోజులు అయిందా తెలుసు, కానీ నేను కూడా వచ్చి దేవుడతానంటే లేదు, ఈ రోజు చేయండి. ఎంత మామూలు త్యాగం చేయండి వాళ్ళు. ఈ రోజే ఇప్పుడు నేను పంపుతున్నాను, నా దగ్గర డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, నేను దాచుకున్నాను. వేరే దగ్గరికి వెళ్ళి ఎంత త్యాగం చేస్తామో దేవుడికి ఇవ్వడానికి కూడా ప్రేమన్నారు. ఏమో చూడండి, నేను రాత్రి వాక్యం చదువుతుండగా ఎంత త్యాగం చేసిందా. ఆమె ఉన్నదంత 2 కాసులు ఇచ్చింది. ఆమె జీవితంలో ఏమీ లేదండి. త్యాగపూర్వకమైన కానుక. త్యాగపూర్వకంగా ఇవ్వాలి మనం ఎప్పుడు కూడా దేవుడికి. దేవుడు కూడా మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ప్రాణాలు ఇవ్వడానికి. ఏమివ్వడానికి అండి? ప్రాణాలు ఇవ్వడానికి. త్యాగం ఎవరైనా చేస్తారా? అమ్మో నా కొరకు ఎవరైనా, నీ కొరకు ఎవరైనా చనిపోతారని ఎవరైనా ఉన్నారో చెప్పండి. మన కొరకు చనిపోయారు ఎవరున్నారు? త్యాగం చేస్తారు ఎవరున్నారంటే మన యేసు ప్రభువు వారు తప్ప ఇంకెవరు కూడా. ఆయన ప్రాణత్యాగం చేస్తాడండి. హల్లెలూయా. మనము ఏ త్యాగం చేస్తున్నాం? దేవుడు ఏ త్యాగం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించు. త్యాగపూర్వకమైన త్యాగం చేయాలి దేవుడికి ఇవ్వడానికి. ఆయన ప్రాణం ఇవ్వడానికి త్యాగం చేశాడు. ఎవరెళ్తారు లోకంలో? ఈ
పాప శాపమును మోయడానికి ఎవరు వెళ్తారంటే ఎవరు కూడా వెళ్తలేదు. కుమారుడుగా నేను వెళ్తానని ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదండి. ఆ త్యాగానికి మనం ఎంత త్యాగం చేయాలి? ఈ రోజుల్లో పాపం పోవాలి, శాపం పోవాలని ఎక్కడ కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, సముద్రంలో మురుగుతున్నారు, నీటిలో మురుగుతున్నారు, మురికి నీళ్ళలో మురుగుతున్నారు. మురుగుతలేదండి. పుష్కరాలన్నీ ఎన్ని రోగాలు ఉంటాయి ఒకసారి ఆలోచించారు మనుషులు. వాళ్ళు శాపాన్ని పోగొట్టుకోవడానికి, అయ్యా నీ కొరకు యేసయ్య త్యాగం చేశాడు, అయ్యా నీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తుంటే ఎవరు కూడా వింటలేదు. హల్లెలూయా. మనం ఉన్నాం కాబట్టి ధన్యులమే. హల్లెలూయా. మనం ఉన్నాం కాబట్టి అదృష్టవంతులమే. త్యాగం చేయాలి ప్రభు కోసం. ఇంకో పలానా దగ్గర మేము మీటింగ్ పెట్టబోతున్నాము, లేదా పలానా దగ్గర సువార్తకి వెళ్ళబోతున్నాము అంటే ఆ షేడు మా వంతుకి మేము ఎదుగు వెళ్తాం, ఇంకో వాటర్ వెళ్తాం, లేకపోతే ఇది ఇద్దాం. త్యాగం చేయాలంట. దేవుడు చూస్తాడు, చూసి ఊరుకుంటాడా దేవుడు? మనుషులు అయితే చూసి ఊరుకుంటారు. హల్లెలూయా. చెప్పండి, చూసి ఊరుకుంటారు. కానీ దేవుడు మాత్రము ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా. రెట్టింపు ఇచ్చే దేవుడు. నీ కొరకు ఆకాశవాకులు ఇప్పే దేవుడు. ఏమిప్పే దేవుడు అండి? ఆకాశవాకులు ఇప్పే దేవుడు. త్యాగపూర్వకంగా నువ్వు ఇస్తున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తాడు. ఆమె చూసాడు, ఊరుకున్నాడా? చెప్పండి, చూసి ఊరుకున్నాడండి. అందరిని చూసినట్లుగా ఆమెను కూడా చూశాడు, ఊరుకోలేదు. ఆమె ఉన్నతమైన స్థాయిలో విడేస్తాడు దేవుడు, ఉన్నతమైన స్థితిలో విడేస్తాడు. ఆమె త్యాగాన్ని చూశాడు. హల్లెలూయా. 5వ మాట చదువుకుని మనం ముగించుకుందాం, సమయం లేదు కాబట్టి. ఎక్కువ ధ్యానిస్తే ఎక్కువ మీకు చెప్తారు. 5వ మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 చదువుకున్నట్లయితే ప్రభువుకి ఎలా ఇవ్వాలంటే రహస్యంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే అండి రహస్యం. చదవండి ఒకసారి అండి, 1-4. మనుషులకు కనబడవాలని వారి ఎదుట ఈ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున ఈ ముందర ఓరుకోవద్దు. వారు తమ ఫలం పొందరని నిశ్చయముగా చెప్తున్నాను. ధర్మము చేయనప్పుడు మీ ధర్మము రహస్యముగా ఉన్నదేమో. మీ కుడి చేత్తో ఇచ్చినది మీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. కింద ఒకటి ఉన్నది. అయితే చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా ఇవ్వాలంటే దేవుడికి రహస్యంగా ఇవ్వాలి, బాహాటంగా ఇవ్వాలి. ఈ రోజుల్లో ప్రేమల మంచి పని చేసే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సరిగ్గా పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు కదండి. ఈ పెట్టింది రోడ్డు పెట్టారు కాదంటలేదు, పెట్టింది పుణ్యం చేయొచ్చు. ప్రేమల కొంతమంది కాపలకి బోర్డు పెట్టాలని ఎంతో ఆతృత ఉంటుందండి. వాళ్ళు పెట్టింది ఎవరికి తెలియకుండా ఏం చేయాలి? పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీడియోస్ తీసి ఫొటోస్ పెట్టి కాదండి, అవునే కదండి చెప్పండి. ఇప్పుడు మీరు ఫేస్బుక్ అది వాళ్ళే కనపడుతున్నారు. అది దేవుడు ఏమన్నాడంటే ఇది బాహాన్నిగా చేసింది ప్రతిఫలం దొరకదు. కొంతమంది ప్రేమ అన్నారు, కొంతమంది ఇచ్చినప్పుడు నా పేరు చెప్పండి. ఆ పేరు మనం చెప్పకూడదు, ఆ పేరు ఎవరికి తెలియకూడదు. ఈ కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదంట. హల్లెలూయా.
కుడి చేతి ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు. ఎందుకు తెలియకుండా రహస్యంగా ఇస్తే ప్రేమ వల్ల రహస్యంగా చూస్తున్నాడు కదా మన తండ్రి. ఆయన్ని మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన్ని మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఒకప్పుడు ఇల్లు అండి. ఈ హాల్ అంతా ఎలా ఉందంటే బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ అన్నీ ఉంది. దేవుడు మాట్లాడిన తర్వాత ఇదంతా కూడగొట్టాలి అనుకొని ప్లాన్ చేసినప్పుడు సంఘంతో చెప్పాం. అప్పుడు ఇక్కడ పరిచయం జరగలేదు, ఇక్కడ మందిరం చేయాలని ఉన్నప్పుడు సంఘం అంతా కలిపి ఒక 15,000 ఇచ్చింది. ఈ నెలకి అంతా చేయడానికి మొత్తం అంతా కూడగొట్టి ఈ ఆటకి అంతా చేయడానికి ₹1,00,000 దాటేసింది. ఇప్పుడు ఏమైందని పిల్లగా ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకొని చిన్న కానుక ఇచ్చారు. చిన్న కానుక ఇస్తున్నానండి, మందుల కోసం మీరు వాడండి, ఎవరికి చెప్పొద్దండి. కుడి చేతి ఆయన చెప్తున్నారు అనమాట. కుడితో ఇచ్చింది ఎడ చేయికి తెలియకూడదు అన్నారు కదండి, ఎవరికి చెప్పొద్దు అన్నారు. నేను పని ప్రారంభించేసే ప్రేమ వలన పని జరుగుతూ ఉన్నది. పాస్టర్ గారు అన్నారు పని చేయడానికి డబ్బులు అంటే డబ్బులు చూపించండి, 50,000 దేవుడు ఇచ్చాడా. పాస్టర్ గారు పెడితే ఎవరిచ్చారంటున్నారు. దేవుడు ఇచ్చాడంటే ఎవరిచ్చారంటే అంటున్నారు. ఆయన ఏం చెప్పాడంటే ఈ చేతి ఇచ్చింది ఈ చేతి తెలియవద్దని చెప్పాడు. ఆయన ఎవరికి తెలియకూడదు అన్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇక్కడ ఏమో ఏం అడుగుతుంది, ఆయన ఏమో చెప్పొద్దు అన్నాడు. చెప్పండి అమ్మ, మధ్యలో ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మధ్యలో ఎలా ఉంటుంది? ఆయన ఏమో చెప్పొద్దు, ఎవరికి తెలియవద్దు. ఈ చేతి ఎత్తే ఈ చేతి ఇచ్చింది ఈ చేయికి తెలియదు అని అడిగారు ప్రభు. ఆ ఫలాన్ని పొందుకోవాలంటే ఎవరికి చెప్పకూడదు? పాస్టర్ గారు చెప్పకూడదు. దేవుడు ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడంటే ఒప్పుకోలేదు. దేవుడు ఎలాగిచ్చాడు అంటుంది. దేవుడు ఇచ్చాడంటే ఎలాగిచ్చాడు అంటుంది. ఇంకేం చెప్తాం? మళ్ళీ అంటే నా బ్రదర్ ఫోన్ చేశాను. బ్రదరు వాక్యాలతో చెప్పాను, బ్రదరు మరి భార్య ఏంటి ఎవరికైతే నా శరీరము నా శరీరం చెప్పాలి వద్దని అడిగాను. అడిగితే పాస్టర్ గారికి ఒక్కడికి చెప్పండి అని చెప్తే అప్పుడు పాస్టర్ గారు చెప్పాను. అంతవరకు ఊరుకుంటలేదు. హల్లెలూయా. ఊరుకొని ఈ ఆడలు ఊరుకోరు అసలు. నాకు చెప్పినంత వరకు కూడా ఈ ఆడలు ఎంత ఉంటారో తెలుసా? దేవుడు ఇచ్చాడంటే అమ్మ దేవా నీకు స్తోత్రం అనరండి ఈ ఆడలు అని. పాస్టర్ గారు కదా అందరూ ఆడలు అంతే. అది ఊరుకొని పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? చెప్పండి అమ్మా, పట్టుకొని ఏం చేస్తారు? లాగుతారు. ఇంకా ఆఖరికి బ్రదర్తో చెప్పి బ్రదర్ ఇలాగ పాస్టర్ గారు చెప్తానంటే సరే చెప్పండి అన్నారు. వాడు ఎంత చెప్తా దేవుడు స్తుతించింది. దేవుడు ఇచ్చాడంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే రహస్యంగా దేవుడికి ఈ రోజు ఏది ఇచ్చినా పేర్లు రాస్తారు. ఫ్యామిలీ మీద పేర్లు, బాక్స్ మీద పేర్లు. చెప్పండి, నేను గొడవకుంట ఆశ్రదాన్ని చర్చికి వెళ్తానండి. ఆ గొడవకుంట బాక్స్ మీద పేర్లు ఉన్నాయి, మిరిమియా మరియమ్మ. ఒక రోజు చర్చిలో పవర్లో చర్చికి వెళ్ళాను, బాబు చర్చికి ఫ్యామిలీ అయినారు. ఎందుకు వెళ్ళింది ఆయన పైకి వస్తే ఒక్కొక్క రకం ఒక్కొక్క పేరు. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రకాలు చూడాలన్నమాట. అయ్యో పలనోళ్ళకి ఫ్యాన్ ఇచ్చారండి. ఇలా మనం ఏది ఇచ్చినా ఎవరికి తెలియకూడదండి? మనుషులకి తెలియకూడదు. మనుషులు చూసి అబ్బా ఏమి ఇచ్చిందా చాలా సంతోషం అనిపిస్తారు. అవునే కదండి, చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మనుషులు ఏమి చేయలేరు, నీకు ప్రతిఫలం ఇవ్వలేరు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మన తండ్రి రహస్యంగా మనం ఇవ్వాలి. రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో రిమోల చిన్న కార్యం చేసి నాకు ఒక పాస్టర్ తెలిసింది. గుమ్మడిపేట ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాడు. ముసలి అందరిని పిలిచి చాలా సంతోషం అనిపించింది. ఏం చేస్తాడు సార్? ఫేస్బుక్లో పెట్టేస్తాడు, స్టేటస్లో పెట్టేస్తాడు, మాకు యూట్యూబ్లో నాకు పెట్టేస్తాడు, గ్రూప్లో పెట్టేస్తాడు. ఇంకా అందరూ అలా పెట్టేస్తే దేవుడు ఏం ప్రతిఫలిస్తాడు చెప్పండి? అంత మంచి పని చేస్తున్నాడే, చాలా మంచి పని చేస్తున్నాడు. ముసలి పెట్టమంటే మామూలు కదండి, డబ్బు ఇచ్చేస్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అది బాగా చేయకూడదు, రహస్యంగా చేయాలంట. హల్లెలూయా. ఎలా చేయాలంటండి? రహస్యంగా ఉండాలంటే. ఇది మనం ఏం చేసినా, దేవుని కొరకు ఏం చేసినా సరే
ప్రేమ వలన. కానీ ప్రతిఫలము రహస్యంగా ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తారు. మనుషులు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తారని మార్టిన్ గారు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఎలాగివ్వాలి చెప్తారా? దేవుడికి ఎలాగివ్వాలి? ఒకటి, ధారాళంగా ఇవ్వాలి. రెండోది, ఉత్సాహంగా ఇవ్వాలి. మూడోది, వర్ధిల్లే కొలది కూడా ఇవ్వాలి. నాలుగోది, త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఐదోది, రహస్యంగా ఇచ్చినట్లయితే రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థించేద్దాం. ఈరోజు మనం దేవునికి ఎలాగిస్తున్నాం? ఒక చిన్న తీర్మానంతో మన గృహాలకి వెళ్తాం. ఒక చిన్న తీర్మానం చేసుకొని ప్రియమైన ఒక తీర్మానం చేసుకొని దేవుడే మనకి ఇస్తున్నాడు అంతా. దేవుడు ఇవ్వకుంటే నువ్వు ఇలాగ ఉండలేవు. నేను ఇలాగ ఉండలేను. దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చి దాంట్లో నుంచి అడుగుతున్నాడు, నాకు ఎలాగిస్తున్నావు? దేవునికి ఎలాగిస్తున్నాం మనము? ప్రేమించిన బిడ్డలారా, ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఉత్సాహంగా. చాలా మంది చదువుకుంటారు. ప్రేమించిన బిడ్డలారా, ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఉత్సాహాన్ని ఇవ్వడం నేర్చుకుందాం. వర్ధిల్లే కొలది ఇవ్వడం నేర్చుకుందాం. త్యాగపూర్వకంగా ఇవ్వడం నేర్చుకుందాం. రహస్యంగా ఇవ్వడం నేర్చుకుందాం. మీరు ఇచ్చేది సేవకులు ఇస్తున్నారనుకుంటారు కానీ అది దేవుడికి ఇస్తానంటే మీకు ప్రతిఫలం ఉంటారు. సేవకుడికి ఇస్తున్నామంటే ఏ ప్రతిఫలమే మీకు దొరకదు. ఇచ్చేది దేవుడికి ఇవ్వాలి. నా ప్రియ సహోదరుడా, ఒక తీర్మానం చేసుకో. దేవుని కొరకు ఎలాగిస్తున్నావు? నువ్వు దేవునికి ఎలాగిస్తున్నావు? ఇచ్చేది ఎప్పుడైనా అనుకున్నావు? ఎప్పుడైనా నీ పేరు కనపడని అనుకున్నావు? ఒక తీర్మానంలో కొత్త దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎలాగ ఇవ్వలేకపోయానయ్యా. ఇక మీద ఇవ్వడానికి నాకు ఆ కృప నాకు దయచేయండి. ఆ కనికరను దయచేయండి. ధారాళంగా ఇచ్చే మనసులకు దయచేయండి. ఉత్సాహం ఇచ్చే మనసులకు దయచేయండి. వర్ధన కొద్ది ఇచ్చే మనసులకు దయచేయండి. త్యాగపూర్వకంగా ఇచ్చే మనసులకు దయచేయండి. రహస్యంగా ఇవ్వడానికి కృప చూపించండి అయ్యా. అడిగినప్పుడు మమ్మల్నిగా ప్రకటిస్తున్న మా ప్రియాత గొప్ప దేవుడిగా ఆశ్చర్యకరుడు. ఈ రోజు మాట్లాడే లేఖనం ద్వారా మీరు మాట్లాడారు. మా హృదయంలో నీరు కట్టి ఫలించేయండి. వాక్యానుసారంగా మేము జీవించుతాము. మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.